అమరావతి రాజధానికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటరింగ్ బిల్డింగ్ డిజైన్ అయితే పబ్లిక్ లోకి వచ్చిందండి. కూటమి ప్రభుత్వం బిల్డింగ్ ఇలా ఉండబోతోంది అని చెప్పేసి ఒక వెబ్సైట్ లో ప్రచురించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ బిల్డింగ్ ఎక్కడొస్తుంది, ఆ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి ధరలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి నెటిజన్లు సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం దాని మీద ఒక విశ్లేషణ చేద్దాం. అమరావతి రాజధాని రైతులకి ముఖ్యంగా ఇది పండగ వార్త అని చెప్పాలి. ఈ క్వాంటమ్ వ్యాలీ భవనం విషయంలో అమరావతి రాజధానిపై బిగ్ అప్డేట్ కాదు, పెద్ద శుభవార్త అని కూడా చెప్పాలి. అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ విషయం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మనకు తెలిసిందే. అయితే ముందుగా అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి బిల్డింగు మౌలిక సదుపాయాలకు సంబంధించి జనవరి 1వ తేదీన అంటే కరెక్ట్ గా 3 నెలలే ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన డిజైన్ ఫైనల్ చేయడం జరిగిందండి. బిల్డింగ్ చూస్తే అదిరిపోతుంది. వెనక చూస్తున్నారు కదా తమ్మినేల్లో, చాలా ఆశ్చర్యకరమైనటువంటి డిజైన్ రూపొందించడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతి సంస్థల్లో ఒకటైనటువంటి L&T సంస్థ ప్రత్యేకించి ఈ కాంట్రాక్టర్ L&Tకే ఎందుకు అప్పచెప్పారని అడిగితే 1998లోనే హైదరాబాద్ కు సంబంధించి మాదాపూర్ ఏరియాలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం కూడా L&T కంపెనీ చేసిందని చెప్తా ఉన్నారు. అందుచేతనే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ బిల్డింగ్ కూడా L&Tకే ఇవ్వబడుతుందని చెప్తా ఉన్నారు. ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సందర్భంలోనే L&T హైటెక్ సిటీ రూపంలో పునాదులు వేసింది హైదరాబాద్ లో. దాని తర్వాతనే విపరీతంగా హైటెక్ సిటీ చుట్టూరు అనేక బహుళజాతి సంస్థలు బిల్డింగులు రూపుదిద్దడం మనకు తెలిసిందే. ప్రస్తుతానికి 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతూ ఉండాలంటే కారణం అప్పుడు L&T హైటెక్ సిటీ నిర్మించడంతోనేనని చెప్తా ఉన్నారు. ఇక అమరావతి విషయానికి వస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అంటే మొన్నటిదాకా ఏదో ఒక భవనం ఒక బిల్డింగ్ అనుకున్నారు అందరూ, కానీ 8 టవర్స్ అట. దాని పేరు కూడా, ఆ ఏరియా పేరు కూడా క్వాంటమ్ ఏరియా అని పెట్టబోతున్నారు. దానికోసంగా 50 ఎకరాలు ప్రభుత్వం కేటాయించబోతా ఉంది. డిజైన్స్ అయితే పూర్తిగా సిద్దమయ్యాయి. దానికోసంగా 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. డిజైన్స్ లో కూడా మనం ముందు వీడియోలో అనుకున్నట్టుగా ఏ బిల్డింగ్ నిర్మాణం జరిగినా సరే ఒక ఐకానిక్ గా ఉండాలనే ఉద్దేశంతో అమరావతికి అబ్బు అనే విధంగా ఉండాలని చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఫైనల్ చేయడం జరిగింది. ఆ నిర్మాణాలన్నీ ఎటువైపు చూసినా కూడా ఒకే విధంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. దాదాపుగా 85 లక్షల చదరపు అడుగుల్లో ఈ బిల్డింగ్ నిర్మాణాలు జరగబోతా ఉన్నాయి. కేవలం 3 నెలల్లోనే ఒక భవనాన్ని నిర్మించేందుకు సుమారు 45,000 చదరపు అడుగుల్లో ఒక భవనాన్ని 3 నెలల్లో సిద్ధం చేయడానికి తయారవుతున్నారు. అందులో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సంస్థలు 132 బిట్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో 3,000 క్వాంటమ్ కి పెంచబోతా ఉన్నారు. అందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పనులు చకచకా జరుగుతా ఉన్నాయి. జనవరి 1వ తేదీన ఈ భవనానికి నిర్మాణానికి చర్యలు తీసుకోబోతా ఉన్నారు. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేవు. అమరావతిలోనే మౌలిక సదుపాయాలు క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి అమరావతిలోనే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అమరావతి రాజధాని ప్రత్యేకించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోబోతా ఉంది. ఇటీవల వార్తల్లో ఐటీ రంగం అంతా విశాఖపట్నం వెళ్లిపోతా ఉంది కదా అని మనమే చెప్పుకున్నాం, విన్నాం కూడా. అమరావతి రైతులు కూడా ఆందోళన చెందడం కూడా జరిగింది. అమరావతి ఐటీ రంగం ఊపు తగ్గింది. విస్తరించే ఆలోచన లేకపోగా కొత్త దాని కోసం ఎదుగుతా ఉన్నారు. ఐటీ కంపెనీలు కాస్ట్ తగ్గించుకునే విషయంలో ఆలోచన చేస్తా ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు జీతాలు తీసుకునే ఐటీ కంపెనీ వాళ్ళని లే ఆఫ్లు ఇస్తూ కొత్తగా ఫ్రెషర్స్ ని తీసుకుంటూ ఖర్చు తగ్గించుకునే వెసులుబాటు చేస్తా ఉన్నాయి ఐటీ కంపెనీలు. అందుచేత ప్రస్తుతానికి ఐటీ రంగం భారీ ఎత్తున విస్తరణ అయితే లేదని చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే నగరాల్లో ఐటీ రంగము విపరీతమైన ట్రాఫిక్ తో ఉద్యోగస్తులకు ఇబ్బంది అయిపోయి విస్తరించడానికి కూడా అవకాశం లేకుండా నగరాలు తయారయ్యాయి. అందువల్ల ఆ ఐటీ కంపెనీని 2 టైర్ సిటీకి మళ్ళడం మొదలైంది. విశాఖపట్నం లాంటి నగరాలు, ఇంకా ఇతరత్ర 2 టైర్. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడిప్పుడే ప్రపంచంలో ఎదుగుతా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో రాబోయే రోజుల్లో చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందని చెప్తా ఉన్నారు.
దాదాపుగా క్వాంటమ్ కంప్యూటర్ కి 10 లక్షల మంది నిపుణులు అవసరం అవుతారని చెప్తున్నారు. అమరావతికి సంబంధించి విట్టి యూనివర్సిటీ, అమృత, FRM ఈ విద్యా సంస్థల్లో ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్ గురించి కొన్ని సబ్జెక్టులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కంప్యూటింగ్ క్వాలిటీ విషయంలో తర్ఫీదు ఇవ్వడానికి అమరావతి నగరమే బెస్ట్ అని చెప్పబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ కంప్యూటర్ క్వాంటింగ్ విషయంలో ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.